జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీకం. ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి 2 రోజులను పూర్తి చేసుకున్నాము. ఈరోజు 3వ రోజు పారాయణము. పంచమాధ్యాయము. వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్తున్నాడు. ఓ శివధనుస్సు సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసముల్లాగా తొలగిపోతాయి. అందుకే 10, 11 అధ్యాయాలను పారాయణ చేసిన వారు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణువును పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవ్వరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. యః కార్తీక సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీక్షుత చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలంలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో ఉన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను విను. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతడే దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాపవిముక్తం చేయాలని సంకల్పించి, నాయన, రోజూ కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలంన హరిసన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిగా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తానటువంటి కట్టుకలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల మీద పడి తనకు తరుణోపాయాన్ని చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయన, నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటనంలో మన్నసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమపావని కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కానీ అపకారం ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వమిత్రాది తపోబృంద దర్శనమాత్రము చేత రవంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాత జీవితం పట్ల చిరాకు పుడుతోంది.
దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమని గమనించిన విశ్వామిత్రుడు, నాయన, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమేతడుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యోబ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వమిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రాదుల వలన ఆ కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసం కార్తీక మహత్యాన్నైనా సరే భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయం సమాప్తం. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువు కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానిని ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రతి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను పమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపిండిపై మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాను స్వయంగా దీపదాన మంత్రం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదస్యామి కశాంతిరస్తు సదా మమ. జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవక్కాయ కృతపాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్ధ వితంతువు మోక్షమందుట. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లల్లో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదే కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్న మానస అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనము కానీ, ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగయాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నే చెప్పేది శ్రద్ధగా విను, ఆలోచించుకో. ఈ తోలు శరీరము ఒట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నీళ్లలాగా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కటే శాశ్వతాన్ని, సర్వభూత దయకారుణ్ణి గుర్తించు. నిరంతరము హరిచరణాలనే స్మరించు. కామం అంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయం అంటే ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే ధన వ్యయం, చింత, మోహమంటే మమత అహంకారాలు. ఇటువంటి 6 వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలనికై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణను ప్రారంభించింది. సూర్యోదయం వేళకల్లా స్నానమును, హరిపూజ, దీపదానమును, పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసం 1 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది.
తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగానే తెలియకగానే ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు పారాయణులు అవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయం సమాప్త. 3వ రోజు పారాయణం సమాప్తం. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపోత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.